వచ్చాక ఇది నిజం అంటాం, నిద్రలో పూర్తిగా వదిలేస్తాం, అంతా మిథ్య అవుతుంది. ఇంత నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోకుండా ఇది నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా వస్తువు అనేది ఇది నిజమని, ఇదేదో వేదాంతమని అనుకుంటే ఎంతవరకు నిజం? ఇది నీకు నిత్యం జరుగుతున్న స్వాభాయమానమైన సత్యమైన పరమార్థమైన నిజం, నమ్మలేని నిజం. చర్చకి కాదు దూరం అయిపోవడం. చర్చకి నువ్వు కాలి పూర్తయిపోతావు, నువ్వేదో పోతావు, వీళ్ళు ఎక్కడ ఉంటారు భూమి మీద అనేది సత్యగా జరిగేది. అంతవరకు ఆగక్కర్లేదు, ఏ రోజుకి ఆ రోజు వదిలేస్తూ ఉంటారు, తొలగిపోతూ ఉంటారు అని చెప్పడం. ఈ రకంగా అలాంటప్పుడు అంత దూరమై ఉన్నది. దారాపత్య క్షేత్ర విత్తాది దూర అనేది అయిపోయింది. ఇప్పుడు నేను సాక్షిని అని ఇక్కడ నేను సాక్షి నిత్య ప్రత్యేగాత్మ స్వరూప అంతేనా. ఈ రకంగా సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం అనే దాని గురించి చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, నేను సాక్షిని, నిత్యుడిని, ప్రత్యేగాత్మ అనే దాని గురించి విచారిద్దాం. శివోహం అనే తర్వాత చూద్దాం, దాని గురించి విచారిద్దాం. విచారించినప్పుడు అయితే ఈ దేహము ఏదైతే ఉన్నదో, ఈ దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ ఒక్కటి నేను కాకపోతే మరి నేను అహంకారం కదా, నేను అహంకారము కూడా మనం కాకపోతే, నేను అనేది అహంకారం కూడా కాకపోతే, వీటన్నిటినీ వదిలి మన స్వరూపం ఏమిటి? దేహము నేను కాదు, దేహానికి అంటి ఉన్న ఇంద్రియాలు నేను కాను, ఇందులో ఇంద్రియాలు అనేకంగా ఉన్నాయి, నేను ఏకంగా ఉన్నాను. దేహానికి అంగాలు అనేకంగా ఉన్నాయి, నేను ఏకంగా ఉన్నాను. నా దేహానికి ఏదైనా రోగం చేతనో లేకపోతే యాక్సిడెంట్ చేతనో చెయ్యో కాలు ఏదో విరిగితే అది తీసి పడేస్తే అది నేను అనను, వదిలేస్తాం. నేను వేరు, దేహాదుల అంగాల్లో పోయినా నేను పోను, ఇంద్రియాల్లో దోషం వచ్చినా ఈ నేను పోను. అనేక నేనులు కాదు, ఇంద్రియాలు అనేక అన్నట్టుగా, అంగాలు అనేక ఉన్నట్టుగా అనేక నేనులు కాదు, నేను చెయ్యు నేను కాలు కాదు, అన్నిటికీ నేను ఒక్కడినే, ఇంద్రియాలకి నేను ఒక్కడినే, బుద్ధి యొక్క నిశ్చయానికి నేను నిశ్చయాన్ని చూస్తున్నాను, మనసు యొక్క సంకల్పాన్ని చూస్తున్నాను కదా. అలాగే నేను అనేది ఏదైతే ఉన్నదో నేను కూడా ఒక్కొక్కసారి ఉండదు. నేను ఎప్పుడు ఉండదు, నిద్రలో ఉండదు. నేను అనేది నిద్రలో ఉంటే దానికి సంసారం కావాలి, సంసారం లేకపోతే నేను ఉండలేదు. ఆలంబన కావాలి, విషయాలు కావాలి, సంసారం కావాలి, సాంసారిక సుఖం కావాలి, ఆలోచన కావాలి. అక్కడ ఇవేమీ లేవు కాబట్టి అక్కడ నేను లేదు. నేను సంసారము, ఆలంబన, విషయం లేకపోతే బతకలేదు. నిద్రలో, సుషుప్తిలో అక్కడ నేను లేదు. నేను లేకపోతే అక్కడ మన స్వరూపం లేదా? మన స్వరూపం ఉంది కాబట్టి అక్కడ ఈ నేను లేదని దాన్ని కూడా గుర్తిస్తున్నాం అని అయ్యింది. అయితే ప్రాణం కూడా అక్కడ లేదు. ఇక్కడ ఈ స్వరూపమైన ఆత్మ ప్రాణం కూడా నేను కాను. అందువల్ల ప్రాణం కూడా నేను కానంటే ఎక్కడ ఆకలి దప్పుకులు ఉన్నాయో అక్కడ ప్రాణం ఉంటుంది, ఎక్కడ వాయువు కదలిక ఉంటుందో అక్కడ ప్రాణం ఉంటుంది. సమాధిలో ఉన్నవాడికి ప్రాణం కదలదు. అలాగే కుంభక రేచక ప్రాణాయామంతో చేసిన వాడి ప్రాణాన్ని వాడు నియంత్రిస్తూ ఉంటాడు. నిద్రలో ఆకలి దప్పుకులు లేవు కాబట్టి ప్రాణధర్మము, అక్కడ ప్రాణం లేదు. అయితే ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు ఎక్కడున్నాయి? జాగ్రత్తలో వదిలిపెట్టి అక్కడ సుషుప్తిని పొందుతున్నాను. సుషుప్తి జాగ్రత్తలోది కాదు, జాగ్రత్త దేహంలోది కాదు, జాగ్రత్త ఆ మనస్సు బుద్ధికి కలిగేది కాదు. సుషుప్తి ఒక అనుభవం. ఆ అనుభవంలో అక్కడ ప్రాణం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు. ఆ అనుభవం అంతే, దాన్ని అలాగే చూడాలి. ఎందుకు అలాగా అంటే నహి దృష్టిం అనుపన్నం నామ, ఉన్నది అది ఉన్నది అలాగే ఉన్నది, అలాగే చూడాలి. దాని స్వరూపమే అంత. అలాంటప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న ఈ మరి ఏ రకంగా అహంకారము అన్నీ నేను కానప్పుడు నా స్వరూపం అంటే ఏమిటి? అది ఏ రకంగా నిశ్చయించాలి? నా స్వరూపాన్ని నేను కూడా తొలగించి ఆ స్వరూపాన్ని ఎలా నిశ్చయించాలి? నా స్వరూపం ఏమిటి అంటే ఈ ప్రశ్నయే ఈ నా స్వరూపాన్ని ఎలా నిశ్చయించాలి అన్నప్పుడు బాగా విచారిస్తే ఈ ప్రశ్నయే అనాత్మ దృష్టితో వేసిన ప్రశ్న. ఈ ప్రశ్న మరి నా స్వరూపం ఏమిటి, నా స్వరూపాన్ని ఎలా చూడాలి? నేను కూడా లేదు కదా, నేను కూడా లేనిది కదా, బుద్ధి లేనిది, మనస్సు లేనిది, ఇంద్రియాలు లేనిది, ఇవేమీ కాదు నేను అంటున్నారు. నేను కూడా నిజమైన నేను కాదు అంటున్నారు. అది ఈ యొక్క ఇంద్రియాదులు, బుద్ధ్యాదులు ఈ మూటతో కూడుకున్న డూప్లికేట్ నేనే కానీ నిజమైన నేను కాదంటున్నారు.
మరి డూప్లికేట్ నేనని మీరు చెప్పేస్తే ఆ నేను తీసేస్తే మరి మన స్వరూపం ఏమిటి, మన స్వరూపాన్ని ఎలా నిశ్చయించాలి అని మనకి ప్రశ్న వచ్చింది అనుకోండి. జాగ్రత్తగా విచారిస్తే ఇది అనాత్మ బలం చేత వేసిన ప్రశ్నే కానీ నిజంగా ఆ ప్రశ్నకి అర్థం లేదు. ఎందువల్లంటయ్యా, ఎందుకంటే దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ విషయాలు తెలియబడేవని చెప్పాను కదా. నేను మొదలుకొని దేహము వరకు అన్నీ తెలియబడేవని చెప్పాను. చెప్పినప్పుడు వీటినన్నిటినీ తెలుసుకునేది మన స్వరూపం కదయ్యా. నేను మొదలుకొని దేహం మొదలుకొని నేను వరకు అన్నిటినీ తెలుసుకునేది మన స్వరూపం అన్నాను, మన స్వరూపము అన్నాను. మరి ఆ స్వరూపము ఏదైతే ఉన్నదో ఇవన్నిటినీ తెలుసుకునేది కదా మన స్వరూపము. మరి మన స్వరూపం ఎలా తెలియబడుతుంది అంటావేంటి? ఎలా నా స్వరూపం ఉందని ఎలా నిశ్చయించుకోవాలంటావేంటి? దేంతో నిశ్చయిస్తావు? ఏ బుద్ధితో నిశ్చయిస్తున్నావో ఆ బుద్ధిని కూడా తాను తెలుసుకునేవాడు. ఆ బుద్ధి యొక్క నిశ్చయానికి స్వరూపమైన తాను తెలియబడతాడా? తెలియబడదు. ఎందుకంటే ఆ తాను యొక్క స్వరూపం చేత బుద్ధి యొక్క నిశ్చయం తెలియబడుతుంది. ఆ బుద్ధి నేను కాదు, ఈ అహమనే అది కూడా నేను కాదు. ఇవన్నిటినీ త్రోసివేయగా ఇవన్నీ దేనితో ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదని దేనితో ఏ స్వరూపంతో తెలుసుకుంటున్నామో ఆ స్వరూపం మిగిలి ఉన్న అన్నిటినీ తోసివేయగా అన్నింటినీ వదలగా ఏ స్వరూపం అయితే మిగిలి ఉన్నదో ఆ స్వరూపం నీవై ఉన్నావు. ఆ స్వరూపం, నా స్వరూపాన్ని ఎలా నిశ్చయించాలని అడుగుతావేంటి? ఇది అనాత్మ దృష్టితో అడిగిన ప్రశ్న. స్వరూపం మిగిలి ఉన్నది కదా, ఆ స్వరూపమే నీవై ఉన్నావు. ఎందువల్లంటే ఆ స్వరూపము వీటన్నిటినీ తెలుసుకునేది, వీటికంటా వేరుగా ఉన్నది. దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మళ్ళా మొదటి నుంచి దేహాలు, అనేక ఇంద్రియాలు, అనేక ఇంద్రియాల్లో నేను ఎన్ని నేనులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. అందులో ఇవన్నీ ఒక్కసారి 3 రోజుల నుంచి జరుగుతున్న పాఠాన్ని గుర్తు చేసుకుంటే మీ స్వరూపం ఏమిటో తెలిసిపోతుంది, స్వరూపం ఏమిటో తెలియబడుతుంది. అయితే తెలియబడే దేహాలు నేను కాదు. మరి తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో తెలుసుకున్నవాడు నేనే లేనని ఎలా సిద్ధమవుతుంది? ఇప్పుడు తెలియబడే దేహాదులు నేను కాదు, దేహాదులు నేను కాదు. అయితే తెలుసుకునేవాడు నేను, దేహాదులు తెలుసుకునేవాడు నేనే అని అంటాం కదా. దేహాలు తెలుసుకునేవాడు నేనే అని అహం అంటాం కదా. అన్నప్పుడు అది లేదని ఎలా సిద్ధిస్తుంది అని ప్రశ్న. ఎలా సిద్ధిస్తుంది అంటే మన స్వరూపము ఇక్కడ ఎలా సిద్ధిస్తుంది అంటే నేను అనేది కూడా లేనిది ఎలా సిద్ధిస్తుంది అంటే ఇక్కడ మన స్వరూపము చైతన్య స్వరూపమైన సాక్షి స్వరూపమై ఉన్నది. మన స్వరూపము అన్నిటినీ వదిలించగా అన్నిటినీ త్రోసివేయగా నేను దేహము మొదలుకొని నేను వరకు అన్నిటినీ వదిలేయగా అవన్నీ నేను కాదని దేనితో విచారించామో అవన్నిటినీ నేను తెలుసుకుంటున్నాను కాబట్టి తెలుసుకునేది దృశ్యము కంటా నేను దృక్కు వేరుగా ఉన్నానని ఆ స్వరూపాన్ని ఏ రకంగా తెలుసుకున్నామో ఆ స్వరూపం యొక్క స్వభావం ఏమిటి అంటే సాక్షి స్వరూపం. అది సాక్షి స్వరూపం, అది చైతన్య స్వరూపమే ఉన్నది. అలాంటి అనాత్మలన్నిటికీ నేరుగా తెలుసుకునే స్వరూపమే ఉన్నది. ఇప్పుడు తెలుసుకొనుట అనే తెలివి దానికి స్వభావమే ఉన్నది. అన్నిటినీ తెలుసుకునుట అనే తెలివి దాని యొక్క స్వభావం ఏంటి? తాను నేను కూడా తెలుసుకుంటుంది. తాను నేను ఎలా తెలుసుకుంటుంది? ఒక్కసారి సాక్షి అనుభవాన్ని పెట్టుకొని సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని విచారించినప్పుడు అక్కడ నేను లేని తాను కేవలం ఉన్నది, తాను అక్కడ నేను లేదని మనకి చెబుతున్నది. అలాగే జాగ్రత్తలో ఏదైతే ఇక్కడ నేను కూడా తొలగించగా ఆ రకమైన వివేకం కలిగినప్పుడు సుషుప్తి వరకు పోవక్కర్లేదు. నేను కూడా తొలగించుకునే ఆ వివేకం ఉన్నప్పుడు, ఆ యొక్క నేననే దాన్ని తొలగించే వివేకం ఉన్నప్పుడు కేవలం తానే మిగులుతుంది. తానుతోటి ఇంతవరకు ఏ నేనుతోటి బుద్ధి వరకు విచారించి తొలగించామో ఆ నేను ఒకటే మిగిలినది. ఆ నేనుని విచారించినప్పుడు తానే నిలిచి నేనుని మనము తెలుసుకుంటాము. ఆ తానునే ఆ వివేకం చేత నేనును పెట్టుకుని అది విషయంగా ఈ నేను కూడా తాను కానిది అంటాను. నేను కూడా తాను కానిది. అయితే నేను కూడా తాను కానిది అని దేనితో చెబుతున్నామో అది మన స్వరూపమే, మన సాక్షియే, మన చైతన్యమే ఉన్నది. మన చైతన్యమైన తాను చేత అది నేను కాదని చెప్తాము. ఈ తాను జడమైతే అది నేను కాదని జడం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ శరీరం ఇంకో శరీరాన్ని తెలుసుకోలేదు.
ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నామంటే లోపల ఉన్న నేను చేత ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నాం. ఈ శరీరమే ఈ శరీరాన్ని తెలుసుకోలేదు, ఇంకో శరీరాన్ని ఎలా తెలుసుకుంటుంది? ఇది జడం. ఈ జడమైన శరీరం ఇంకో శరీరాన్ని తెలుసుకోలేదు. ఈ శరీరాన్ని నేను ఎలా తెలుసుకుంటున్నానో అలాగే ఇంకొక శరీరాన్ని కూడా నేనే తెలుసుకుంటున్నాను అన్నప్పుడు అన్నిటినీ త్రోసివేయగా ఒక నేనుని, ఈ నేను ఏదైతే ఉన్నది ఈ నేను ఈ తాను కాదు, ఈ తానికి నేను కూడా తెలియబడుతున్నది. ఈ నేను ఏ రకంగా తెలియబడుతున్నది? అహం ఉండడము అహం లేకపోవడము తెలుసుకుంటున్నాను. నా అహంకారంలో నాలో ఉన్న కామక్రోధాలు గడబిడి ఏదైతే ఉన్నదో, నా యొక్క అహంకార భావం ఏదైతే ఉన్నదో దానిని కూడా తెలుసుకుంటున్నాను కదా. అలా తెలుసుకుంటున్నప్పుడు ఆ తానికి అది ఆ నేను దృశ్యమై ఉన్నది. ఏది దృశ్యమై ఉన్నదో అది ఈ తాను యందు జడమై ఉన్నది. ఏది తెలుసుకుంటున్నదో దృక్కై ఉన్నదో చైతన్యమై తెలుసుకుంటున్నదో అది చైతన్య స్వరూపమై ఉన్నది. ఆ సాక్షి ఏదైతే ఉన్నదో అది నిత్య చైతన్యమై ఉన్నది. నిత్య చైతన్యమే ఉన్నది. ఈ రకంగా ఈ నిత్య చైతన్యమైన ఈ యొక్క సాక్షి ఏ రకంగా ఉన్నది అంటే ఇది ఏ ఒక్క వ్యవధానము లేకుండా, ఏ ఒక్క కరణమాన్ని అపేక్షించకుండా, ఏ కరణాన్ని అపేక్షించకుండా నేరుగా తన విషయాన్ని ప్రకాశింపచేస్తుంది. ఇప్పుడు నేనని మనం విచారిస్తూ ఉంటాం ఒకసారి, ఏమని మధ్య నాకు కొంచెం అహంకారం పెరిగిందండి, కొంచెం డబ్బు అది వచ్చాక కొంచెం విచారించినప్పుడు ఆ అహంకారం అనే నేనుని విచారించినప్పుడు తానుగా ఉండి అహంకారాన్ని కూడా నేను పెట్టుకుని విచారిస్తాను కదా. నేను పెట్టుకుని విచారిస్తాను. అప్పుడు విచారించినప్పుడు ఆ తానికి నేనికి ఉన్న వ్యవధానం ఏమిటి? తానికి నేనికి ఉన్న కాలము దేశము యొక్క వ్యవధానం ఏమిటి? దేశము కాలము ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే బుద్ధి మొదలుకొని ప్రారంభమవుతుంది. బుద్ధి వరకు తీసినప్పుడు ఒక నేను పెట్టుకున్న విచారించినప్పుడు అక్కడ దేశము కాలము తోచదు. నేను విచారిస్తున్నప్పుడు అక్కడ ఆ వ్యవధానము లేదు. ఆ నేను విచారించడానికి ఏ కారణంతో కూడా విచారించాము. మనస్సు అనే కారణంతో విచారిస్తామా, ఇంద్రియం అనే కారణంతో విచారిస్తామా, బుద్ధి అనే కారణంతో విచారిస్తామా? ఏ కారణము లేకుండా సాక్షి అనే తాను చేత డైరెక్ట్గా నేను విచారిస్తాను. బయటి విషయాలు విచారించాలంటే ఇంద్రియాల కారణం ఉండాలి, లోపల విషయాలు విచారించాలంటే మనస్సు అనే కారణం ఉండాలి కదా. నేను కోసం విచారించినప్పుడు ఏ కారణాలు లేకుండా తాననే సాక్షి విచారిస్తుంది. తాననే సాక్షి విచారిస్తుంది. ఈ రకంగా అది ఏ కణము లేకుండా డైరెక్ట్గా చూసేది కాబట్టి సాక్షి అని దానికి పేరు. ఈ రకమైనది ఏదైతే ఉంటుందో నిత్యం అంటే ఇక్కడ నిత్యము అంటే కాలము యొక్క కట్టుబాటు కూడా లేదు. ఏ రకమైన నిత్యం అంటే ఇక్కడ సాక్షి నిత్య అన్నాడు. అందులో నిత్యము అంటే ఏమిటి? సాక్షి అంటే మాకు అర్థమైంది. మరి నిత్యం అంటే ఏమిటి అంటే కాలానికి కట్టుబడినది నిత్యము అంటాం. ఏ కాలానికి కట్టుబడినది ఏదైతే ఉన్నదో నిత్యము అంటాం. బయట వస్తువులు ఏవైతే ఉన్నాయో అది కాలానికి దేశానికి కట్టుబడి వస్తువు కనిపిస్తుంది, అది అనిత్యము అంటాం. ఎందువల్ల కాలం ఎంతవరకు ఉంటుందో దేశం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది. దేశము కాలం లేకపోతే ఆ వస్తువు ఉండదు. కళలో ఈ దేశము ఈ కాలము లేదు కాబట్టి ఈ వస్తువు ఉండదు. ఈ కాలానికి ఈ దేశానికి అది కట్టుబడి ఉంది కాబట్టి ఈ కాలంలో ఈ దేశంలో తోస్తుంది. కళలో ఈ దేశం ఈ కాలం లేదు కాబట్టి ఈ వస్తువు ఉండదు. అక్కడ కాలంలో అక్కడ దేశంలో అక్కడ వస్తువు ఉంటుంది. నిద్రలో అక్కడ కాలము లేదు దేశము లేదు కాబట్టి ఏ వస్తువు కనిపించదు. కాలానికి కట్టుబడే వస్తువు ఏదైతే ఉన్నదో అది అనిత్యం అంటాం. కాలానికి కట్టుబడే వస్తువు ఏదైతే ఉన్నదో అది ఏదైతే ఉంటుందో అది అనిత్యం అంటాం. అయితే నిత్యం ఏదైతే ఉన్నదో అది కాలం యొక్క కట్టుబాటులో లేదు. ఎందుకంటే కాలం అనేది మన జాగ్రత్త బుద్ధికి తెలిసిన ఒక తత్వమై ఉన్నది. కాలం ఏదైతే ఉన్నదో మన జాగ్రత్త బుద్ధికి తెలిసిన ఒక తత్వం, అంతేగాని ఇంద్రియాలకు తెలిసిన విషయం కాదు. కాలము ఇంద్రియాలకు తెలిసిన విషయము కాదు, మన బుద్ధి తెలుసుకున్న ఒక తత్వం. అది అంటే బుద్ధికి గోచరించేదే. బుద్ధికి గోచరించేది అంటే అర్థం ఏమిటి? అది కేవలం ఒక ఆలోచన అని అర్థం. బుద్ధికి ఏం గోచరిస్తాయి? ఒక ఆలోచన. ఇప్పుడు బయట వస్తువు ఆలోచన కాదు, విషయం. అది భూత వస్తువు, భౌతికమైన విషయము ఏదైతే అది విషయం. ఇలాగ విషయంలాగా కాలం కనిపించదు, బుద్ధికి ఆలోచనలాగా తెలియబడుతుంది. కాలము దేశము, దేశం అంటే ఆకాశం, కాలం అంటే భూత భవిష్యత్తు వర్తమానం అని కాలం. కాలము కేవలం బుద్ధి యొక్క ఆలోచనే కానీ వస్తు రూపకంగా కాలాన్ని ఎలా చూడగలము? వస్తు రూపకంగా కాలంలో బుద్ధి యొక్క కాల